అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి ఈ రోజు ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనము. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనీము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ఈ రోజు మనం యూత్ ఎట్లున్నామండి? ఎవరు మనల్ని అడిగేటోళ్ళు లేరని చాలా ఇష్టానుసారంగా బతికేస్తున్నాం. మనం దేవునికి విరుద్ధంగా బతికేస్తున్నామండి. అంటే కొంతమంది మనం క్రిస్టియన్స్ అనుకుంటాం కానీ లోకానుసారంగా నడుస్తామండి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఈ రోజు మనం లోకంలో ఎట్లా బతుకుతామండి? లోకానుసారంగా బతుకుతున్నామా లేక దేవునికి అనుసారంగా బతుకుతున్నామా? ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. అరే, ఎవరు చూస్తలేరు కదా, ఎవరు చేస్తలేరు కదా, మన ఇష్టానుసారంగా బతుకుదాం. లేదు లేదు లేదు, ఒకరోజు తీర్పు ఉంటదండి. ఖచ్చితంగా తీర్పు ఉంటది. తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు. ఎంత పెద్ద గనుడైనా, సీఎం ఎవరైనా సరే, రాజులు ఎవరైనా సరే, ఎవరు తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరు దేవుని ఎదుట తీర్పు దినమున ఉండాల్సిందే.